ఈ 2 ఫుడ్ ప్యాకెట్లు తీసుకోవడానికి దాదాపు ఇక్కడ 20 నిమిషాల టైం అయితే వేస్ట్ అయింది. ఫుడ్ అయితే రెడీగా లేదు. ఫుడ్ రెడీ అవ్వడానికి, ప్రిపరేషన్ అవ్వడానికి 20 మినిట్స్ టైం అయితే తీసుకున్నారు. నాకు చాలా కోపం వచ్చింది. యాక్చువల్లీ గోప్రోలో వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది అని అనుకున్నా. బట్ గోప్రోలో వీడియో అయితే రికార్డ్ అవ్వట్లేదు. లాస్ట్‌లో చూసాను, అరే రికార్డ్ అవ్వట్లేదా అని చెప్పి మళ్ళీ అప్పుడైతే స్టార్ట్ చేశాను. ఈ రెస్టారెంట్లో 20 నిమిషాల టైం అయితే వేస్ట్ అయింది. నా ఒక్కడికే కాదు, జొమాటో, స్విగ్గీ ఈ ఫుడ్ డెలివరీలో పనిచేసే ప్రతి రైడర్ ప్రాబ్లం ఇదే. రెస్టారెంట్ల దగ్గరే చాలా ఎక్కువ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. పిచ్చి కుక్కల రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే కస్టమర్ ఫోన్ చేసి, అన్న నాకు ఆకలేస్తుంది అన్న, ఫుడ్ తీసుకురా అన్న అని చెప్పి నా మీద ఫైర్ అవుతున్నాడు. నేను ఆ కస్టమర్కి చెప్పిన, సార్ ఫుడ్ ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్, నేను ఇక్కడ వెయిట్ చేస్తానంటే అతను అసలు వినిపించుకోవట్లేదు. వినిపించుకోకుండా ఫుడ్ రెడీగా ఉంది భయ్యా, నాకు నోటిఫికేషన్ వచ్చింది నా యాప్లో ఫుడ్ రెడీగా ఉంది అన్నట్టు, మీరు మాత్రం ఫుడ్ పిక్ చేసుకోవట్లేదు అని చెప్పి నా మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ఈ కస్టమర్స్కి అర్థం కాదు, ఈ రెస్టారెంట్ వాళ్ళకి అర్థం కాదు. మధ్యలో నలిగిపోయేది రైడర్సే. ఒక డెలివరీ పార్ట్నర్ రెస్టారెంట్ దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, ఈ ట్రాఫిక్లో ఎన్ని రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ఇవేవి కూడా కస్టమర్స్కి అర్థం కాదు. మేము ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంటి వరకు ఫుడ్ తీసుకెళ్తే మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని ఇంకా తిడుతూ ఉంటారు, కరెక్ట్ టైం ఫుడ్ తీసుకురాలేదు అని చెప్పి. ఇలాంటి కస్టమర్స్ని ఏమనాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ కస్టమర్స్ ఇలానే ఉంటారు, కొంతమంది కస్టమర్స్ ఇలా ఉంటారు. కస్టమర్ సర్కి నా దగ్గర ఉండే ఫుడ్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఎండ్ చేసిన తర్వాత సెకండ్ పికప్ లొకేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నావిగేషన్ చూద్దాం ఎంత దూరం ఉందనేది. 3.6 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ బ్యాచ్ ఆర్డర్ గురించి తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. బ్యాచ్ ఆర్డర్ అంటే ఏం లేదు భయ, ఒకే రైడర్కి 2 ఆర్డర్స్ అయితే వస్తాయి. ఒకటి ఒకే రెస్టారెంట్లో 2 ఫుడ్లు పిక్ చేసుకోవాలి, లేదా 2 డిఫరెంట్ రెస్టారెంట్కి వెళ్ళి 2 ఫుడ్స్ అయితే పిక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ 2 ఫుడ్ ఆర్డర్స్ ఒకే కస్టమర్స్కి ఇవ్వాలి, కొన్నిసార్లు ఈ 2 ఫుడ్ ఆర్డర్స్ అనేవి డిఫరెంట్ కస్టమర్స్కి అయితే ఇవ్వాలి. రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఐటమ్ ఫుడ్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ చేసినంత వరకు ఆర్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఆర్డర్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి ఆ ఆర్డర్స్ అనేవి డెలివరీ చేయండి. వీళ్ళ ఆర్డర్ వాళ్ళకి, వాళ్ళ ఆర్డర్ వీళ్ళకి ఇచ్చారంటే మళ్ళీ మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు తప్పుగా ఆర్డర్స్ని డెలివరీ చేస్తే కస్టమర్స్ మీ పైన కంప్లైంట్ పెడితే మీ ఐడి బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి వచ్చాను. ఇంత పెద్ద బిల్డింగ్కి లిఫ్ట్ కూడా లేదు భయ్య, 3 ఫ్లోర్లు నడుచుకుంటూ ఇక్కడికైతే వచ్చాను. ఫైనల్లీ కస్టమర్ సార్ అయితే ఒక్క మెట్టు కిందే దిగారు. ఫుడ్ అయితే డెలివరీ చేశాను. ఇది క్యాష్ ఆన్ డెలివరీ, ఆన్లైన్ పేమెంట్ అయితే కాదు. సో ఆన్లైన్ పేమెంట్ కాకపోయినా సరే మనం ఆన్లైన్ పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. జొమాటోలో QR కోడ్ చూపిస్తుంది. ఆ QR కోడ్కి పేమెంట్ రిసీవ్ చేసుకుంటే డైరెక్ట్గా వీళ్ళు జొమాటో వాళ్ళకే అమౌంట్ అయితే పే చేసేస్తారు. మీలో ఎవరైనా సరే ఈ జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్ బయోలో లింక్స్ ఉన్నాయి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఈ జొమాటోలో జాయిన్ అవ్వాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అంటే సరిపోతుంది.